ఆంధ్రప్రదేశ్లో జూనియర్ డాక్టర్ల సమ్మె 11వ రోజుకు చేరుకుంది. విజయవాడలో చెవిలో పూలు పెట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన ప్రెస్ రిలీజ్పై అసంతృప్తి వ్యక్తం చేసిన జూనియర్ డాక్టర్లు తమతో నేరుగా చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు. జూనియర్ డాక్టర్ల సమ్మెపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మె ఈ రోజుతో 11వ రోజుకు చేరుకుంది. ప్రధానంగా వీళ్ళు మొదటి నుంచి ఒకటే డిమాండ్ చేస్తూ వస్తున్నారు. స్టైఫండ్ పెంచాలి, ఏదైతే తమకు జీవోలో ఆర్డర్ ఇచ్చారో దాని ప్రకారం 15% ఇవ్వాల్సిందే. అప్పటి వరకు కూడా తమ సమ్మె విరమించబోమని చెప్పారు. అదే మాట మీద ఇప్పటి వరకు కూడా కట్టుబడే ఉన్నారు. అయితే ముఖ్యమంత్రితో, ఉప ముఖ్యమంత్రితో, వైద్యారోగ్య శాఖ మంత్రితో తమకు చర్చలు జరపాలి వాళ్ళంతా కూడా అని చెప్పి జూనియర్ డాక్టర్లంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. మనతో మాట్లాడుకోమంది జూనియర్ డాక్టర్లు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, మీరు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? 11వ రోజుకు సమ్మె చేరుకుంది, ఏం చెప్తారు ప్రభుత్వానికి? ముందు నుంచి మేము చెప్తుంది అండి, 10 రోజుల నుంచి ఒకటే డిమాండ్ మీద ఉన్నాం. ఏంటి అంటే స్టైఫండ్ రివైజ్ చేయమని చెప్పనేసి చెప్తున్నాం. అది ప్రతిసారి జరిగేదే, ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగేదే. కానీ ఏంటంటే 2 years నుంచి రివిజన్ లేదు స్టైఫండ్. ఆ రివిజన్ చేయమని చెప్పాము. కానీ ఏంటంటే మాట ఎటువంటి చర్చలు జరపకుండా నిన్న సాయంత్రం ప్రెస్ రిలీజ్ అనేది జరిగింది గవర్నమెంట్ నుంచి. అందులో ఏదైనా కొత్త విషయం ఉందేమో అని చెప్పి మేము చాలా ఆశగా ఓపెన్ చేసామన్నమాట. కానీ ఓపెన్ చేసాక తెలిసింది ఏంటి అంటే ముందు నుంచి చెప్పిందే మళ్ళీ ఆ ప్రెస్ రిలీజ్లో వాళ్ళు చెప్పారు, అంతేగాని కొత్త విషయం అయితే ఏం లేదు. దానికి మేము బాగా అవాక్కయ్యి ఇలా చెవిలో పువ్వులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. ఇప్పటికైనా సరే గవర్నమెంట్ ఏంటి అంటే మమ్మల్ని కొంచెం పిలిచి మాతో కొంచెం చర్చలు జరిపి మమ్మల్ని అడిగి కొంచెం నెగోషియేట్ చేసి ఒక డెసిషన్ తీసుకోవాలి అని ఆశిస్తున్నాం. ఇదే కాకుండా మా స్టైఫండ్ రివిజనే కాకుండా మాకు ఇంకా డిమాండ్స్ ఉన్నాయి అండి. ఏంటంటే ఎంఎస్సీ పిహెచ్డి క్యాండిడేట్స్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో ఎంప్లాయ్ చేయటము, పే స్కేల్ అనేది రివైజ్ చేయటము, ఇవన్నీ ఉన్నాయండి. సో ఏ డిమాండ్ కూడా గవర్నమెంట్ ఇప్పటికీ ఫుల్ఫిల్ చేయలేదు. చెప్పండి, నిన్న సాయంత్రం వచ్చిన జీవోలో ఏమని చెప్పారు? మీ సమ్మె ఎందుకు ఇంకా కొనసాగిస్తుంది? నిన్న వచ్చిన జీవోలో ఇంటర్న్స్కి 5% ఇస్తా అని చెప్పారు. పీజీస్, సూపర్ స్పెషాలిటీస్కి 3% ఇస్తా అన్నారు. ఇంకొకటి ఏంటంటే నేను చెప్పాలనుకుంది, సీనియర్ రెసిడెంట్స్ది మేము ఫస్ట్ నుంచి ఇంక్లూడ్ చేసే మాట్లాడుతున్నాం. ప్రతి దాంట్లో ఇంక్లూడ్ చేసే చెప్పాము, ప్రతి రిప్రజెంటేషన్లో. కానీ నిన్న దాంట్లో సీనియర్ రెసిడెంట్స్ ఇంక్లూడ్ చేయకపోవడం అనేది చాలా బాధాకరం. మేము మొదటి నుంచి అడుగుతున్నాము, సీనియర్ రెసిడెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేయండి, మేము ఇస్తున్నాము కూడా. సో అది ఇన్వాల్వ్ చేయాలని మేము కోరుతున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే 3% అనేది రెండు వారాల క్రితం కూడా జరిగింది నెగోసియేషన్. అది ఒప్పుకోలేదు. అప్పటి నుంచే మేము స్టార్ట్ చేసాం స్ట్రైక్. అదే మళ్ళీ రిలీజ్ చేస్తే మేము దానికి అపోజ్ చేసి వ్యతిరేకంగా మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం సమ్మె అనేది. ఏం చెప్తున్నారు? మిమ్మల్ని చర్చలకు పిలవాలని మీరు కోరుతారా ప్రభుత్వంతో? ఎలా, ఏం చెప్తారు? మేము కోరేది ఒకటే అండి, ఆగస్టు 10, 11వ తారీఖు చర్చలు జరిగినాయి. అప్పుడు 3% ఇస్తామన్నట్టు వాళ్ళు మాట్లాడారు. దానికి మేము ఎవరూ అంగీకరించలేదు. కానీ ఆ తర్వాత నుంచి మేము ఎదురు చూస్తున్నాం చర్చలు జరపడం కోసం. కానీ ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి పిలుపు అందలేదు. అయితే మా ప్రయత్నాలు కూడా, మేము ప్రతినిధుల దగ్గరికి వెళ్ళడానికి మా ప్రయత్నాలు, అపాయింట్మెంట్ల కోసం ప్రయత్నిస్తున్నా కానీ అవి కూడా ఇంతవరకు అందలేదు. కాబట్టి మేము కోరుకున్నతోటి ప్రభుత్వం మాతో చర్చలు జరపాలి, అందరికీ ఆమోదదాయకమైన ఒక నిర్ణయానికి మనం రావాలి. చెప్పండి, సమ్మె 11వ రోజుకి వచ్చింది, చర్చలు జరపకుండానే నిన్న ఒక జీవో పాస్ చేశారు, ఎలా చూస్తున్నారు దాన్ని? అదైతే మాకు చాలా బాధనైతే కలిగించిందండి. మేమైతే నిన్న వచ్చింది జీవో కాదు, అది ప్రెస్ రిలీజ్. ఆ ప్రెస్ రిలీజ్లో కొత్తగా మాట్లాడింది అయితే ఏం లేదు. ముందు నుంచి ఏం చెప్తున్నారో దాన్ని లిఖితపూర్వకంగా ఇచ్చారు అంతే. కానీ దాన్ని ఏదో బయట చూపించి ప్రజల్ని, డాక్టర్లని మేము ఏదో చేసాము అన్నట్టు ఒక ప్రొజెక్ట్ చేయడం, అదేంటంటే జనాల చెవుల్లో, మా చెవుల్లో పువ్వులు పెట్టిన పరిస్థితిలో ఉన్నదన్నమాట. దాని గురించి మా నిరసన ఈరోజు మేము ఇలా వ్యక్తం చేస్తున్నాం. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మేము అడుగుతున్న 15% హైక్ ఏదైతే ఉందో అది రాష్ట్ర బడ్జెట్ మీద ఒత్తిడి పడుతుంది అన్న వాదన ఏదైతే ఉందో అదైతే సరైనది కాదు. ఎందుకంటే ఫిగర్స్ గురించి మాట్లాడితే కనుక హెల్త్ బడ్జెట్లో 15% హైక్ చేసిన తర్వాత ప్రభుత్వం మీద అదనంగా పడే ఖర్చు ఏదైతే ఉందో అది కేవలం 87 కోట్లు సంవత్సరానికి. అది నెలకు కూడా కాదు, సంవత్సరానికి 87 కోట్లు మాత్రమే. దాన్ని మనం హెల్త్ బడ్జెట్లో చూసినట్టయితే కనుక 0.5% మాత్రంగానే ఉన్నది. అదే మనం ఓవరాల్ రాష్ట్ర బడ్జెట్లో చూసినట్టయితే కనుక 0.03%. అంటే ఏంటి, డాక్టర్లు 0.03% కూడా డిజర్వ్ అవ్వరా? అంటే ఇంత కష్టపడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకి, ప్రభుత్వానికి మధ్య పనిచేస్తున్న డాక్టర్లు ఎవరైతే ఉన్నారో, ప్రైమరీ కాంటాక్ట్గా ఉన్న డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 0.03% తీసుకోవడానికి కూడా అర్హులు కారా అనేది ప్రభుత్వం ఇంకొకసారి పునరాలోచించాలి. ప్రధానంగా జూనియర్ డాక్టర్లంతా ఒకటే చెప్తున్నారు, ప్రభుత్వంతో చర్చలు జరపాలి. ఏదైతే మేము న్యాయంగా స్టైఫండ్ అనేది జీవోలో ఇచ్చిన ప్రకారం మాత్రమే అడుగుతున్నాము, దానికి తగ్గట్లుగా మాకు ఇవ్వాల్సిందే అని చెప్పి జూనియర్ డాక్టర్లంతా కూడా ముక్తకంఠంతో చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అప్పటి వరకు కూడా తాము సమ్మెను విరమించబోమని చెప్పైతే వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. ఇది కూడా పరిస్థితి. కెమెరా పర్సన్ కిషోర్తో లక్ష్మీ, ప్రైమ్9 న్యూస్, విజయవాడ.